కాళిదాసు ఎందుకు మిమ్మల్ని ఆకర్షించాడు? కాళిదాసు ఆకర్షణ అంటే ఇప్పుడు ఈ అన్నిటికీ నేపథ్యము మూల కేంద్రము అదే. కాళిదాసు ఎందుకు ఆకర్షించాడంటే ఇప్పుడు చూడండి, ఆయనకు చిన్నప్పుడు కథ చెప్పారు ఎవరో, నాకు చాలా ఇష్టం ఈ కథ. ఇది నిజమైతే ఇంకా అది నిజమో కథో తెలీదు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మవారు ప్రత్యక్షమైంది, అయితే కవిర్దండి అన్నది, దండి కవి అన్నది, ఇవన్నీ కథలే కల్పనలే కావచ్చు. ఎందుకంటే కాళిదాసు ఎప్పటివాడు, దండి ఎప్పటివాడు, ఆయన భారవి మహాకవి యొక్క మనుమడు దండి. భారవి కాళిదాసు తర్వాత వాడు భారవి, ఆ భారవికి మనుమడు దండి. దండి ఆచార్యుడు అన్నారు అలంకారికులలో, చాలా గొప్పవాడు దండి. అలా కవిర్దండి అన్నదట అమ్మవారి ప్రత్యక్షమై. భవభూతిశ్చ పండిత అన్నాడు, భవభూతి మహావిద్వాంసుడురా అన్నది. ఈయన కోపం వచ్చింది. 1, 2 బై 3వ పేరు నా పేరు చెప్తే ఎట్లా చెప్పుకుంటే ఏమి, ఎవరికైనా కవి అయిన వాడికి అది ఉంటుంది కదా ఆభిజాత్యం, అందువల్ల కోహం రండే అన్నాడు. కోపంగా మాట్లాడాడు. త్వమేవాహం న సంశయ అన్నది, పిచ్చివాడ నేనే నువ్వురా, నువ్వే నేను. కవి అయితే ఏం, పండితుడైతే ఏమి అన్నిటికీ అతీతం. కాబట్టి అవధాని అయితే గొప్ప కాదు, అవధానమే కావాలి. ఇది నాకు పట్టుదల, అంటే నాకు ఇష్టమైన మార్గం. ఆ మాట అక్కడి నుంచి నాకు అది అంత వశీకృతం చేసుకున్నటువంటి మాట అది. అందుకని ఇప్పుడు కామాక్షి దేవుని వర్ణించండి అన్నారు అనుకోండి ఉదాహరణకు, తాంబూలం వేసుకున్నది నాకు చాలా ఇష్టం. ఇదంతా నేను తిరుపతిలో ఉన్నవాడిని కాబట్టి కంచి, ఆ కామాక్షి సంప్రదాయం ఇవన్నీ నాకు తెలుసు. నా 19 ఏళ్ల వయస్సులో నేను పరమాచార్యుల వారిని చూడ్డానికని వెళ్ళాను. చంద్రశేఖర సరస్వతి వారిని చూశాను నేను, 4 పర్యాయాలు చూసాను. నాకు చాలా ఎంత మొట్టమొదట నేను చూసిన స్వామి అంటూ ఆయనే పీఠాధిపతి. తర్వాత శృంగేరి వారిని చూశాను. 2 పెద్ద అనుగ్రహాలు భారతీ తీర్థంలో. అట్లా వారిని చూసినప్పుడు సతారాలో ఉన్నారు. ఆయన మీద ఒక 5 శ్లోకాలు చెప్పారు. మీకు అద్భుతమైన శ్లోకం వినిపిస్తాను, నాకు మనసులోకి వస్తోంది. ఎంత అంటే నా వయస్సు 19, అద్భుతంగా శ్లోకాలు పద్యాలు చెప్పేవాడిని. చూడగానే వచ్చేసాయి. చూడగానే ఆయన మాట్లాడరు, పాదచారిగా ఉన్నారు. ఎవరో ఒక ధనవంతుడు నన్ను తీసుకెళ్ళాడు, మా ఊరిలో సుబ్బలక్ష్మయ్య అని, ఆయన ధనవంతుడు. ఆయన ఏదో వారితో అనుగ్రహం కావాలి, వారు మాట్లాడరు, సంస్కృతం అయితే మాట్లాడవచ్చు, ఒక అవకాశం ఉంది అని నన్ను తీసుకెళ్ళారు. నేను పెద్ద పండితుడిని అని నన్ను తీసుకెళ్ళాడు. ఇదే అనుగ్రహం కదా, ఆయనకంటే పండితుడు సంస్కృతం వచ్చు కాబట్టి. ఏదో ఆయనకన్నా పండితుడిని అంతే, అదే నా యోగ్యత. సరే వెళ్ళాను. తీసుకెళ్తే ఆయన మీద అద్భుతమైన శ్లోకం చెప్పాను. ధర్మశ్రీ దండధారి, శ్రద్ధరా వృత్తం. అసలు ఆశువుల్లో మరి అమ్మవారి అనుగ్రహం అంతే, అది శ్రద్ధరైతే ఏం ఏదైతే ఏం పలికింది, సరక్ మాల ఆయనకు వెయ్యాలి కదా మహానుభావుడు. ధర్మశ్రీ దండధారి దినమణిరివ దిక్ ధర్మకాంతి ప్రసారి, సూర్యుడి వలె ధర్మము అనే కాంతిని దిక్కులలో ప్రసరింపజేస్తున్నాడు. ధర్మశ్రీ దండధారి దినమణిరివ దిక్ ధర్మకాంతి ప్రసారి, తత్వాద్వైత ప్రసారి తత్వాద్వైత ప్రచారీ, యమనియమసుధీ తత్వాద్వైత ప్రచారీ, యమనియమసుధీ భవ్యపాదాబ్జచారీ. ఆయన పాదయాత్రయే, ఎక్కడా వాహనం ఎక్కడు మహానుభావుడు. భవ్యపాదాబ్జచారీ ధన్యపాదాబ్జచారీ, ధన్యము లోకానికి అన్వయం ఆయన నడవటం వల్ల. ధన్యపాదాబ్జచారీ శ్రీకాంచీ కామకోటి యతివర గురురాట్ సిద్ధ సాధ్యానుకారీ, శ్రీకాంచీ కామకోటి యతివర గురురాట్ సిద్ధ సాధ్యానుకారీ, చంద్రశ్రీశేఖరేంద్రో జయతు విజయతాం, చంద్రశ్రీశేఖరేంద్రో జయతు విజయతాం విశ్వకళ్యాణకారీ. మురిసిపోయాడు ఆయన. ఏం కావాలి అని అడిగారు.
ఇతోపి సరస్వతి కటాక్ష అని అడిగాడు. అంతే. ఆయన ముఖం ఇంత అయినది. వీడు ఇంత అద్భుతంగా చెప్తున్నాడు, సరస్వతి కటాక్షం కోరుతున్నాడని ఒక దానిమ్మ పండు నా ఆల్రెడీ అభిమానం. సరస్వతి కటాక్షం వల్లనే కదా ఇది చెప్పారు, ఇంకా కావాలని. ఇతోపి అన్నాను, ఇతోపి సరస్వతి కటాక్ష ఇష్యతే అన్నాను. అంతా మురిసిపోయాడు ఆయన. తర్వాత మీరు అవధానాలు చేస్తూ ఇంకో పక్కనేమో రచనలు కూడా చాలా రచనలు చేశారు కదా. మీరు మామూలుగా కుదురుగా కూర్చొని రచన చేయాలంటే అవధానికి బ్రెయిన్ అంతా భావాంబర వీధి విస్తృత విహారం అన్నట్టుగా అవధానం అనేవాడికి అక్కడ తిరుగుతుంటుంది కదా. కుదురుగా కూర్చొని రాయటం అనేది ఏమి అది కష్టమైన పని కాదు. ఏది ఇప్పుడు అవధానమైనా కూర్చొనే కదా చేస్తాడు, కుదురుగా చేయడు. అవును, మనసు ఇది అది రాయడానికి కూడా తిరుగుతూ ఉండాలి, బాగా తిరగాలి, తల్లిదండ్రులకు కూడా తిరగాలి. ఇప్పుడు కామాక్షి దేవిని వర్ణించమన్నారండి, అవధానమే. అవధానానికి కూర్చొని రాయడానికి పెద్ద తేడా ఏం లేదు, ఇంకా కొంచెం సౌకర్యం అంతే. కూర్చొని రాసేది ఇక్కడ పెన్ను వాడతారు, ఇక్కడ నోరు వాడతారు అక్కడ. కాబట్టి ఇది పెదవి మాత్రమే అక్కడ, ఇక్కడ కలము కూడా ఉంటుంది. అక్కడ కలము, ఇక్కడ గలము, అంతే. అందువల్ల కామాక్షి తాంబూల పూరవదనం అంటే తిరుపతిలో ఉన్న కారణం ఏమిటంటే అక్కడ ఉండడం వల్ల ఇప్పటికి 30-40 ఏళ్ల క్రితము నేను ఈ మూక పంచశతి ఇవన్నీ పాడా. ఆర్యా శతకం అందరికీ ఆ రోజుల్లో క్యాసెట్లు ఇస్తుండేవాడిని, వచ్చిన అందరికీ కనపడ్డ వాళ్ళందరికీ క్యాసెట్లు ఇస్తుండేవాడిని. ఇది వినండి, చదువుకు మంచిది, పిల్లలకు వినిపించండి అని. ఆ అమ్మవారు తాంబూల చర్వణమే కదా, కాంచి కామాక్షిదేవికి తాంబూలము ఇచ్చారు నైవేద్యము కాగానే. ఈ పిల్లవాడు ఒక మూక కవి, మూగవాడు. సమాజం పట్టించుకోలేదు, తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు, అనాదరంగా ఉన్నారు. వాడు దుఃఖంతో కామాక్షి సన్నిధిలో కూర్చున్నాడు. పిల్లవాడు కూర్చుని దుఃఖిస్తూ కళ్ళనీళ్ళు గారుస్తున్నాడు. గారుస్తుంటే నైవేద్యం అయిపోయి తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు అర్చకులు. ఆలయము, గర్భాలయము, మండపము చుట్టూ వేరుగా ఉంటుందంతా. కామాక్షి ఆలయం కంచిలో అసలు తలుపు వేసుకుని పోయినా మండపం అంతా చుట్టూ ఉంటుంది. వీడు ఆ మండపంలో కూర్చున్నాడు పిల్లవాడు. అమ్మవారు తాంబూల చర్వణం అయ్యి అలా మధ్యాహ్నము వేళ నడుస్తూ వచ్చింది. వీడు దుఃఖిస్తున్నాడు. మామూలు తల్లికే కరుణ కలుగుతుంది, ఆమె జగజ్జనని. చూసి అయ్యో పిల్లవాడు వీడు అని తాను నములుతున్న తాంబూల లేశాన్ని ఇలా తీసి వాడి నాలుకకు అంటించింది. గగనాత్ చంద్రద్యుతిరివ అని చెప్పాను నేను ఆర్యా శతకంలో. ఆకాశము నుంచి చంద్రుని వెన్నెల నేల మీద ప్రసరించినట్లుగా వానికి మాటలు కాదు మహాకవిత్వం వచ్చింది. పాదములు చూశాడు, 100 శ్లోకాలు చెప్పాడు, మంత్రములే అన్నీ. ఆ పాదారవింద శతకం. అమ్మవారి చిరునవ్వు చూశాడు, మందస్మిత శతకం. అమ్మవారి కళ్ళు చూశాడు, కటాక్ష శతకం. అమ్మవారి వైభవాన్ని వర్ణించాడు, స్తుతి శతకం. మొదట ఆర్యా శతకం. ఇలా 500 శ్లోకాలు, పంచశతి. ఇది తాంబూల మహిమ అంతా. తాంబూల పూరవదనాం తరుణాధరోష్ఠీం, తాంబూల పూరవదనాం తరుణాధరోష్ఠీం, ఉత్ఫుల్ల నీలనయనాం శృతిశాస్త్రగోష్ఠీం. అవధానాలు చెప్పే శ్లోకాలు కావు, అంతే. ఆమె దయా కాబట్టి వస్తాయి, ఎలా వచ్చాయి. తాంబూల పూరవదనాం తరుణాధరోష్ఠీం, ఉత్ఫుల్ల నీలనయనాం శృతిశాస్త్రగోష్ఠీం, చ్యంతసీమని విరాజిత దివ్యపాదాం, శృత్యంతసీమని విరాజిత దివ్యపాదాం, కామాక్షికాం వరకళాం పరమాం స్మరామి. ఆ వరకళ శ్రేష్టమైన కళ, దివ్య తేజస్సు. అటువంటి ఆ తాంబూల పూరిత ముఖి అయినటువంటి అమ్మవారిని, శృతిశాస్త్ర గోష్ఠి అయినటువంటి సంస్కృతములో ఈ వసంత తిలక అన్న వృత్తం చాలా గొప్పది. ఉక్తా వసంత తిలకా సతభజా జగౌగ. సంస్కృతంలోనే చదవటము. ఆ ఛందస్సు, ఛందఃపాదౌతు వేదస్య, వేద పురుషుడికి ఛందస్సు పాదములు అన్నాడు. అమ్మవారిని సేవించాలంటే మనం పాదాలే పెట్టుకోవాలి. అందువల్ల ఛందస్సే ఉండాలి. ఇప్పుడు చాలా అనుగ్రహిస్తే 10 మాటలు కూడా చెప్పొచ్చు. అవును. కానీ కవిత్వముగా, ఛందోమయ కవిత్వముగా అమ్మవారు అనుగ్రహించటము ఆమె అనుగ్రహానికి పరాకాష్ఠ.
ఇప్పుడు ఇంత ప్రయాణంలో మీరు ఎప్పుడు సంక్లిష్టత లేదా క్లిష్టమైన సన్నివేశం ఎప్పుడు ఎదుర్కోలేదా? ఉన్నాయి, లేక కాదు, కానీ ఉంటే అమ్మవారు ఉంది కదా. అదే అసలు ఆ క్లేశం అన్నది పరమానందముగా ఉంటుంది. అంటే అబ్బా ఎట్లా అనుకున్నవి అంత అందంగా ఇంకొకప్పుడు ఎప్పుడు చెప్పినవి ఉండవు. అదే ఆ కష్టం అనుకున్నప్పుడు పరమ సౌందర్యంగా వస్తాయి. ఇప్పుడు మండపేట పోదాం వస్తావా చిలక అంటే చిన్న పనేమి కాదు. మహామహా విద్వాంసులందరూ దాని మీద రాశారు, ఇది మామూలు వాడు చెప్పగలిగేది కాదు అన్నాడు. అదొకసారి గుర్తు చేసుకుందాం. మండపేట పోదాం వస్తావా చిలక చెరువు సత్యనారాయణ శాస్త్రి ఇట్లాంటి వాడు ఆయన, మహా ఉపాసకుడు ఆయన. ఆయన మరి మన చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క దీంట్లో వాడు ఆయన. ఆయన చాలా దగ్గరివాడు శాస్త్రి గారికి. సంస్కృతంలో స్వయంగా అవధానం చేయగలవాడు. ఆయన ఇస్తే ఎలాంటివి ఇస్తాడు? మండపేట పోదాము వస్తావా చిలక అని ఈ 4 పదాలతో శిఖరిణీ వృత్తములో అమ్మవారిని వర్ణించండి అన్నారు. శిఖరిణీ వృత్తములో మండపేట తాన నాన ఎక్కడ రాదు. ఒక గురువు లఘువు గురువు లఘువు రాదు ఎక్కడ. అంటే గురువు చివరికేసుకుని లఘువు గురువు లఘు ఇలా వెళ్ళాలి. ఇంత సత్యస్ఫురణ అవధానికి కావాలి. సత్యస్ఫురణ అన్ని శిఖరిణి ఏమన్నాడు? సరే కాబట్టి మండపేట ముందు వేసుకోవడానికి లేదు, అది కూడా ఒక చమత్కారం. ఆయన ముందు మండపేట అని ఇచ్చాడు అంటే పట్టదు అని అవధాని ఇబ్బంది పడతాడు. వాడికి తెలివి ఉంటే ఇది 2వ పదం వేసుకుంటాడు, తెలివి కలిగితే, లేకుంటే ఇబ్బంది పడతాడు. అయ్యా అని చేతులు ఎత్తాలి. అమ్మవారు ఉంది కదా, మరి అది చెయ్యి ఎత్తేటట్టు ఇట్లనే ఉంటుంది. అమ్మను నమ్ముకుంటే అహమ్మ లేదు ఇహం లేదు అని ఆమె. కాబట్టి ఆమె ఏంటి, తపోదాంతే భక్తే, పోదాం ముందు వేసుకున్నాను, తపోదాంతే భక్తే కురు కురు దయాం తద్ధృదయ మండపేటత్వం. డపేట అప్పుడు కుదురుతుంది, మం పైకి రావాలి. తద్ధృదయ మండపేటత్వం నిత్యం భగవతి శివానందలహరి. శివస్తావానేవ వస్తావా, శివస్తావానేవ త్వయి గత మహాశక్తి విభవః వయం కేవా స్తోతుం శుభరుచి లకారార్ణ నిలయే. చిలక అదే శిఖరిణీ వృత్తంలో వచ్చేసింది. శిఖరిణీ వృత్తం శిఖరప్రాయంగా వచ్చింది. శిఖరమైన ఈ నికరం ఆమె. ఇన్ని మీరు రచనలు కూడా చేశారు కదా, మీరు భావించే గొప్ప రచనలు ఏంటి సార్ మీకు అనిపించినవి? రైతే రాజు చాలా గొప్ప కావ్యం తెలుగులో. అట్లనే విశ్వభారతం శిఖరం, అది మహాకావ్యం. చాలామంది దాన్ని ఇంకా ఒక ఆయన ఆనందం పట్టలేక చాలా పెద్దవాడు శుక్ల గారు, రమాకాంత శుక్ల, ఉత్తర దేశం, చాలా పెద్దవాడు, లేరు ఈ మధ్య. ఆయన 200 శ్లోకాలు రాశాడు నా మీద. ఆ ఆనందం, అది చదివి ఏమి రచన అయ్యా ఇది, ఏమి గొప్ప రచన, ఎంత మహానుభావుడు అని పొంగిపోయాడు ఆయన. ఆనంద తాండవం చేశాడు. తాండవం 225 శ్లోకాలు ఏమో రాశాడు మిమ్మల్ని ఈ కావ్యం రచించినందుకు నా మీద అన్నీ వేయలేక ముందు కొన్ని ప్రధానమైనవి పెట్టి ఆ గ్రంథంలో చివరికి అవన్నీ వేశారు. అందులో అంత చాలా పెద్దవాడు. అది ఆవిష్కరణ అయిందా? ఆవిష్కరణ అయింది. మన మోహన్ భాగవత్ గారు వచ్చి చేశారు. దాన్ని తెలుగులో రాశాను, అంటే తాత్పర్యం నేనే రాశాను. అది హిందీలో కూడా అనువాదం చేస్తున్నారు. ఇది త్వరలో రావాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అది త్వరలో ఆవిష్కరింపబడుతుంది. ఇప్పుడు ఇంకేమైనా మహారచన జరుగుతుందా? ఇప్పుడు మహారచన అంటూ ఇప్పుడు ఇంకేమీ చేయలేదు. చేసినదే ఇదొకటి. తర్వాత మన రైతే రాజు అనేది ఒకటి. తర్వాత ఋషి చరిత్రము మహాకావ్యం, అది కూడా చాలా అద్భుతమైన కావ్యం. రైతే రాజు, ఋషి చరిత్రము, విశ్వభారతం. ఋషి చరిత్రము, విశ్వభారతము. తర్వాత సత్యమేవ జయతే ఒకటి చాలా గొప్ప కావ్యం. అది తెలుగు సంస్కృతం 2 భాషల్లోనూ రాశారు. 2 చోట్ల తాత్పర్యం కాదు, కావ్యమే 2. అది కూడా ప్రచురణ అయింది. చాలా అద్భుతం అది అయింది. అది కూడా అది ఒక ఆవిష్కరణ. అంటే వీటన్నిటికీ ఆవిష్కరణ సభలు పెట్టలే. మీరన్న అవధానం అన్నది ఏదైనా ఆ ప్రవాహంలో ఉన్నామంటే ఇట్లాంటి కారణాలు ఉండొచ్చు. అది రాయడానికి ఏం లోపం లేదు.
అంటే మీకు అవధాన గురువులు అంటే ఎవరు ఉన్నారా? సివి నరసింహాచార్య గారు, నేను అక్కడ ఆయన దగ్గర ధ్వన్యాలోక పాఠం చదివాను. ధ్వన్యాలోకము చాలా, అవన్నీ చాలా ఖండపుష్టినిస్తాయి, అదే భాషా పుష్టి. అది అప్పుడు ధ్వని శర్మ ధ్వని సిద్ధాంతం గురించి ధ్వన్యాలోకం అన్నది ధ్వని ప్రస్థానము. ఆయన కావ్యస్యాత్మా ధ్వనిరితి బుధై సమామ్నాత పూర్వ అని అన్నాడు. పూర్వము ఉన్నదే ఈ ధ్వని అన్నది కావ్యస్యాత్మ ధ్వని, కావ్యమునకు ఆత్మధ్వనియే అని ఉపస్థాపనం చేస్తాడు ఆయన ఆనందవర్ధనాచార్యుడు. ఆనందవర్ధన కస్య నాసీత్ ఆనందవర్ధన అన్నాడు. ఆనందవర్ధనుడు ఎవరికి ఆనందవర్ధనుడు కాడు అన్నారు. అంటే ఆయన ఈ సిద్ధాంతాన్ని ఒక ప్రత్యేకంగా ఉపస్థాపనం చేశాడు ఈ ధ్వన్యాలోకం అన్న గ్రంథం. అంటే కావ్యం యొక్క ఆత్మంతా ధ్వనిలో ఉందంట, ధ్వనిలోనే ఉంటుంది. అంటే కావ్యము ఎప్పుడు కూడా చాలా ఉదాహరణలు, అప్పయ్య దీక్షితుల వారు, ఇట్లాంటి మహాత్ములందరూ, ఆలంకారిక చక్రవర్తులు, దండి, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ రసగంగాధరము, మన జగన్నాథ పండితరాయలు రసగంగాధరం అని రాశారు. రసం గురించి రాశారు. రసం, ఆయన రసాన్ని ఉపస్థాపనం చేశారు. కొందరు అలంకారాలు, కొందరు ఇవి, ఇలాగా అంతా అదొక అద్భుతమైన ప్రపంచం. ఆ చదువుకోవటమే చిన్నతనంలో ఆ విద్వజ్జన సేవనము నాకు జీవితంలో 1000 విధాల ఫలాలను ప్రసాదిస్తున్నది. అంటే మీరు గురువుగా చెప్పాలంటే మీరు అవధాన గురువులు అంటే ఎవరు లేరు? అవధానము రామసుబ్బ శర్మ గారు మహానుభావుడు. ఆయన ఇంటిలో నేను వారము భోజనం చేసేవాడిని. నన్ను కూర్చోబెట్టి చెప్పేవారు. రాత్రి 10, 11 దాకా, 12 దాకా చెప్తూ ఉండేవారు. గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు. వారి దగ్గర నాకు అవధానము అనేది సూచనలే. ఎవరు అవధానము కూర్చోబెట్టి సాధన అన్నది ఏమీ లేదు. మిగతా గురువులు నండూరు రామకృష్ణమాచార్యులు గారు, ఆయన లోకము, ప్రపంచము, అసలు కవిత్వము ఇదేమిటి అని చెప్పేవాడు. ఆయన నాకు రోజు రాత్రి 12, 2, 3 దాకా మాట్లాడుకునేవాడు. చాలా మందికి మాకు ఏకాగ్రత కుదరట్లేదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని, కొంత పెద్దవాళ్ళకి ఏమో ఇది వస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది వాళ్ళకి, కొంతమందికి అల్జీమర్స్ వస్తున్నాయి. చిన్నపిల్లలకేమో మాకు ఏకాగ్రత కుదరట్లేదు, మాకు గుర్తుంటం లేదు అంటున్నారు. అవధానం ద్వారా ఇవన్నీ మనం సాధించవచ్చా? జ్ఞాపశక్తి తప్పకుండా సాధించవచ్చండి పద్యం ద్వారా. అసలు పద్యం ద్వారా సాధించలేనిది ఏముంది? ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే అసలు ఒక ఆకర్షణ. ప్రజలు ఒక రెండిటికి మాత్రమే వశం అవుతారండి. వాడికి అత్యద్భుతం కనపడితే ఆగిపోతాడు. వాడికి ఇంకా ఏదో వాడికి ఏం అర్థం కాకపోతే కూడా ఆగిపోతాడు. 2 ఉంటాయి లక్షణాలు. అదే బాగా ఆనందం ఇస్తే ఆగిపోతాడు, ఏం అర్థం కాకపోయినా ఆగిపోతాడు. ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం. అవును, ఈ 2 లక్షణాలు అవధానంలో ఉన్నాయి. వాడికి సహజంగా ఖచ్చితంగా ప్రయోజనం ఇవ్వగలిగేది ఆధునిక సమాజానికి అవధానమే. పద్యాలు ధారణ చేయటం వల్ల, నేర్చుకోవటం వల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది కదండి. ఇప్పుడు పద్యముకే ఉపయోగపడితే తక్కిన విషయాలకు ఎందుకు ఉపయోగపడదు? అవును. అంటే ఎవరైనా మాట్లాడితే పద్యానికండి ఎతి ఉంటుంది, అవి ఉంటుంది. దాంట్లో వాడు చెప్పే సౌలభ్యం ఏదుందో అందులో క్లేశము కూడా ఉంది. అవి గుర్తున్నప్పుడు ఇది కూడా గుర్తుంటుంది. సో ఇది వాడికి ఇప్పుడు మీరు చూడండి, ఉదాహరణకు చెప్తున్నాను. మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారని, ఆయన చాలా మహానుభావుడు. నా మీద చాలా, వారు లేరు ఇప్పుడు, నా మీద చాలా గౌరవం. వారి చాగంటి గారు గురువు గారు కదా ఆయన? అవును. వారికి నా మీద చాలా గౌరవం. నా అవధానాలలో ఆయన పృచ్ఛకుడుగా ఉన్నారు. కాకినాడ అవధానంలో ఉన్నారు. ఒక వ్యాసము కూడా ఎక్కడో రాశారు, చూశాను నేను. నా గురించి చాలా మన్ననగా రాశారు. మా ఇంటికి కూడా ఎప్పుడో ఒకసారి వచ్చారు. ఈ మధ్య పిలిస్తే, నేను వారి కార్యక్రమము పిలిస్తే, వారి జయంతి ఉత్సవం అంటే వెళ్ళాను నేను. వెళితే వాళ్ళ అన్నగారు, ఆయన కాళేశ్వరుడు అని అన్నారు. ఆయన వచ్చి కూర్చున్నారు సభలో. కూర్చుంటే, మీరు 89 నేను రాజమండ్రిలో అవధానం చేశాను, శతావధానం. రాజమండ్రిలో శతావధానం చేస్తే అక్కడ ఒక సమస్య ఇచ్చారు నాకు. నేను ఆ విషయము నాకు అది అంటే అది అప్పుడెందుకు గుర్తుంటుంది, వారు నాకు గుర్తు చేశారు. మీరు శతావధానం చేసినప్పుడు నేను ఉన్నాను, మీకు ఇలాంటి సమస్య ఇచ్చారు అన్నారు అని ఒక మాట అన్నారు. అవును కదా అని నాకు ఆ మొత్తం నాకు. ఆయన అనగాని, కుళీరకు హరే ఫణి పరిలు నాతి పంచాననం అన్నాడు. పృథ్వీ వృత్తం ఇది. నాకు సంగీతము ఇది ఒక వరము.
కవిత్వానికి పునశ్చరణకి ఒక గొప్ప వరం నాకు గుర్తు తెచ్చుకోవడానికి. అంటే ఏమిటి, కుళీరము అంటే కుళీర కర్కటక అన్నారు. అంటే కర్కాటకం, ఎండ్రకాయ బొరియ, దాని యొక్క రంధ్రం ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. కుళీర కుహరే ఫణి సర్పము పరి లునాతి లుయి ఛేదనే అంటే చెండాడింది, చీల్చి చెండాడినది. పంచాననం సింహమును సర్పము చీల్చి చెండాడినది. అది కుళీర కుహరములో, ఎండ్రకాయ బొరియలో. అది సమస్య. కుళీర కుహరే ఫణి పరిలునాతి పంచాననం. నాకు స్మరణ వచ్చింది, ఏం పూర్ణ చేశాను. సంస్కృతం ఇది. సంస్కృతం. కుళీర కుహరాయితే శతవధానధీ మండపే. ఆ శతావధానధీ మండపము ఒక కుళీర కుహరము వంటిది. కుళీర కుహరాయితే శతవధానధీ మండపే హరీంద్ర సదృశే పరిశ్రమిత పృచ్ఛక ప్రశ్నకే. హరీంద్రుడు అంటే సింహముతో సమానమైన పృచ్ఛకుల యొక్క ప్రశ్న సమూహము. పృచ్ఛకుల ప్రశ్న సమూహము సింహము వంటిది. అక్కడ ఫణీంద్ర విహితేత్ర ధామని బుధా వదంతి దృశం. అక్కడ పండితులందరూ ఇలా అనుకుంటున్నారు, కుళీర కుహరే ఫణి పరిలునాతి పంచాననం. ఈ సింహము అంటే ప్రశ్న సమూహము అనే సింహమునకు ఫణి, నాగఫణి, ఆదిశేషుడు ఏదైనా తీసుకోండి, ఫణి పరిలునాతి పంచాననం. ఔచిత్యం ఏమిటంటే, అంటే చాలా అమ్మవారి దయ ఒకటి చాలా జాగ్రత్తగా పాటిస్తాం. చూడండి, ఇప్పుడు ఈ సింహము అన్నదాన్ని పృచ్ఛకుడు అని పోల్చాను అనుకోండి, చాలా అనౌచిత్యం వస్తుంది. కారణం, పృచ్ఛకులు మహాత్ములందరూ చాలా గొప్ప విద్వాంసులు. వాళ్ళు వేసిన ప్రశ్నలు అది సింహము. ఆ ప్రశ్న సమూహము సింహము. పరిశ్రమిత పృచ్ఛక ప్రశ్నకే అన్నాను. కాబట్టి హరీంద్ర సదృశే, ఆ సింహము హరీంద్రముతో సమానమైనటువంటిది ఈ పృచ్ఛక ప్రశ్న. దానిని ఫణి పరిలునాతి, ఆ పంచాననం ఆ సింహమును ఫణి పరిలునాతి సంహరించుతున్నది. అది గుర్తు చేశారా? గుర్తు చేశారు. అందువల్ల ఏళ్ల తర్వాత ఆయన అన్నాడు, నాకు ఈ సన్నివేశం అంతా కారులో కూర్చొని ఆలోచిస్తున్నాను, ఏమిటి ఈయన అన్నాడు అని. ఆ పద్యం మొత్తం నెమ్మదిగా ఏళ్ళు కదా, ఎప్పుడు 89, ఎక్కడి నుంచి రావాలి, 2005లో 2025లో ఉన్నాము. 35 ఏళ్ళు అయిపోయింది, 36 ఏళ్ళు అట్లా. అందువల్ల చాలా ఉంటుందండి ఇదంటే, ఎక్కడో లోపల ఉంటుంది, దాన్ని బయటికి తీయాలి. అంటే మన పద్యాలు ధారణ చేయటం వల్ల మన మెదడు శక్తివంతంగా ఉంటుంది, జ్ఞాపక శక్తి శక్తివంతంగా ఉంటుంది. అదొక యోగ విద్య లాంటిది. యోగమే. యోగ ప్రాయ మహావధాన కవిత జ్యోతిర్మయ ప్రక్రియన్ పూగి మంగళ వాంగ్మయ ప్రచురమై పుణ్యార్థ సంవాహమై శ్రీ గోలోక గచిన్మయ ప్రసరమై శ్రీకాంత సాహిత్య సంధ్యా గీర్వాణ హిరణ్మయిన్ కొలిచదన్ ధన్యత్వ సంసిద్ధికై. ఎందుకు అవధానం చేస్తున్నారంటే ఇందుకు, ధన్యత్వ సంసిద్ధికై యోగప్రాయము. అవధానమే యోగము. ఎందుకంటే యమ నియమ ఆసన ప్రాణాహార ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధికి సమీపమైన మెట్టు ధారణ. కవిత్వము అనేది కవితా సమాధిలోకి వెళితేనే అవధాని చెప్పగలుగుతాడు, లేకుంటే అడిగిన దానికి పేలవమైన పద్యం చెప్తాడు. అంటే అష్టసిద్ధులే అష్టావధానం, అంతే కదా. మరి పతంజలి మహానుభావుడు ఎలా అయ్యాడు పతంజలి? ఎందుకు ఆయనని గొప్పగా భాష్యము, పాణిని అష్టాధ్యాయికి భాష్యము వ్రాస్తే మహాభాష్యం, మహత్వ శబ్దము ఒక్క పతంజలి వ్రాసినటువంటి మహాభాష్యమే మహాభాష్యము. సో అవధాన ఇంకా ఏదైనా భాష్యం అన్నారు అంతే. అంటే మన అవధాన విద్య యోగ విద్య అంతే కదా. సంశయముగా ఇప్పటివరకు సుమారు మీరు ఎన్ని పద్యాలు చెప్పుంటారు, ఎన్ని పద్యాలు రాసి ఉంటారు? ఒక 37-38 వేల పద్యాలు, శ్లోకాలు. చెప్పినవి రాసినవి పద్యాలు, శ్లోకాలు కలిపి అంతే. పాటలు అదే రాసినవి, ఇంకా రాసినవి చెప్పినవి అన్నీ
దాదాపు అన్నీ ఒక 40 అనుకోండి. ఇంకొక ఏమైనా వెతికి అన్నీ ఎక్కడెక్కడివో ఎంతమంది పెళ్ళిళ్ళకు ఎంతమంది షష్ఠి పూర్తులకు రాశాను, అన్నీ లేవు నా దగ్గర. వేలే అనంతం అన్నారు కదా. అవన్నీ కలిపితే 50 అనుమానం లేకుండా అవుతాయి. కానీ కొంచెం జాగ్రత్తగా ఖచ్చితంగా సమాధానం చెబితే 38, 40 ఈజీగా 40,000 పద్యాలు చెప్పుంటారు శ్లోకాలైన పద్యాలు. ఈ మమ ప్రోగ్రామ్ని, హెచ్ఎం టీవీని దీన్ని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఏదైనా ఆశుగా పద్యం చెప్తారు. నృత్యం వైన మహావధాన కవితా రోచిస్సు వెల్గొందెడున్. నృత్యం వైన మహావధాన కవితా రోచిస్సు వెల్గొందెడున్. వాచ్యం వేమియు కాని మార్గమహిమన్ వాల్లభ్య సత్కావ్యమే శుచ్యం వై శతధావధాన శుచ్యం వై శతధావధాన మహిమా శుద్ధాంతరంగముగా హెచ్ఎం టీవీని వెల్గుగాక నెలవై. హెచ్ఎం టీవీని వెల్గుగాక నెలవై హెచ్చైన మా శర్మయ్యై. ఆ హెచ్ఎం అనే దానికి రుచ్యం అని తీసుకున్నాను. మీరు హెచ్ఎం టీవీ అన్నారు. హెచ్ఎం మమ ప్రోగ్రాం పేరు కాబట్టి ఈ హెచ్ఎం టీవీ ఇది హెచ్ఎం టీవీ మమాభిధాన గరిమన్. హెచ్ఎం టీవీ మమాభిధాన గరిమన్ హెచ్చౌను మా శర్మగాన్. ధన్యవాదాలు సార్. మీతో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు. ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీంతో శుభం పలుకుతున్నాము. ఇంకో చాలా శ్రమతో ఉపసంహరించుకుంటున్నారు మిమ్మల్ని మీరు. చాలా మామూలుగా ఆంజనేయ స్వామి తాను నిగ్రహించుకున్నట్టుగా. మారుతి రామశర్మ గారు కదా మరి. నమస్కారం. సంతోషం.